18th ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్లో ఇండియాకి సంబంధించినటువంటి పార్టిసిపెంట్ చాలా మెరుగైన ప్రదర్శన చేశారు. సో ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్లో ప్రధానంగా దేనికి సంబంధించింది, ఫిజిక్స్ సంబంధించి, అదేవిధంగా ఎర్త్ సైన్స్కి సంబంధించినటువంటి వాటిపైన ఈ ఒలింపియాడ్ని కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ప్రధానంగా రయాన్ష్ గుప్తా ఎవరైతే ఉన్నారో, లుధియానాకు సంబంధించినటువంటి రయాన్ష్ గుప్తా మంచి పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. ఒక గోల్డ్, ఒక సిల్వర్, అదేవిధంగా స్పెషల్ జిమ్ రిపోర్టర్ అవార్డు కూడా గెలవడం జరిగింది. మరి ఈ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్ ఎక్కడ జరిగింది అంటే చైనాలోని జింగ్లో నిర్వహించడం జరిగింది. సో యాన్యువల్ గ్లోబల్ ఒలింపియాడ్ ఫర్ హై స్కూల్ స్టూడెంట్స్ ఇది. దీంట్లో జియాలజీ, మెటలాలజీ, అదేవిధంగా ఓషియానోగ్రఫీ, ఆస్ట్రానమీ, ఎన్విరాన్మెంట్ పైన టెస్ట్లు అనేటివి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకు తెలుసు ఇలాంటి ఈవెంట్స్ ఎందుకు కండక్ట్ చేస్తారు అంటే ప్రమోట్ సైంటిఫిక్ టెంపర్, రీసెర్చ్ స్కిల్, ఇంటర్నేషనల్ కోఆపరేషన్లో భాగంగా ఇలాంటి ఒలింపియాడ్స్ మనకి కెమిస్ట్రీ ఒలింపియాడ్ అని, మ్యాథ్స్ ఒలింపియాడ్ అని, సైన్స్ ఒలింపియాడ్ అని ఈ విధంగా కండక్ట్ చేస్తారు. సో దాంట్లో ఇప్పుడు ఇండియా నుంచి ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. మొత్తం 7 మెడల్స్ రావడం జరిగింది. ఒక స్పెషల్ అవార్డు కూడా రావడం జరిగింది. 7 మెడల్స్లో ఒకటి గోల్డ్ వచ్చేసి రయాన్ష్ గుప్తా, అదేవిధంగా తను సిల్వర్ కూడా గెలవడం జరిగింది. బెనిస్ చర్వాత్ వచ్చేసి మనకి 2 సిల్వర్స్, ఒక బ్రాంజు, అదేవిధంగా ఆపం నిధి పాండ్యా వచ్చేసి ఒక సిల్వర్, నెక్స్ట్ వచ్చేసి ప్రయాన్షి గంగాస్ ఎవరైతే ఉన్నారో ఒక బ్రాంజ్ తీసుకురావడం జరిగింది. స్పెషల్ అవార్డు వచ్చేసి మనకి ప్రధానంగా రయాన్ష్ గుప్తా వచ్చేసి స్పెషల్ జిమ్ రిపోర్ట్ అవార్డు అనేది కూడా రావడం జరిగింది. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.